నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. కులగణన రిపోర్ట్పై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులు చేసింది. అయితే రాష్ట్ర సర్కారు చేసిన కులగణన సరిగ్గా లేదని సీరియస్ అయ్యాయి ఈ విపక్షాలు. కాంగ్రెస్ పార్టీ, బీసీ నేతలు ఈ కులగణనను ఒప్పుకోవడం లేదని కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్, అలాగే అశోక్ గారు, లింగాయత్ లీడర్, ఇక డాక్టర్ వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మరి కాసేపట్లోనే మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా కృష్ణమోహన్ రావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. కృష్ణమోహన్ రావు గారు, నిన్న విస్తృతమైనటువంటి చర్చ అసెంబ్లీ వేదికగా జరిగింది ఈ కులగణన అంశానికి సంబంధించి. మీరు కూడా చూశారు. అయితే కులగణనకు సంబంధించి ముఖ్యంగా బీసీలకు చూపించినటువంటి లెక్కలకు సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి అంతే స్థాయిలో కౌంటర్ కూడా ఇస్తుంది. నిన్న అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి చర్చలో మనకి ఇది అర్థమైనటువంటి పరిస్థితి. మీకు ఏమనిపించింది ఈ కులగణనకు సంబంధించి? మీ కామెంట్ ఏంటి? అంటే మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనే ప్రశ్నావళి నుంచి మొదలు పెడితే అది జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్లో ప్రతి సందర్భంలోనూ నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకోసం అంటే సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఒక్క రోజులో జరిగినప్పుడే 51% బీసీలు ఉన్నారనేటువంటి విషయం తేటతెల్లంగా మనకు తెలిసింది. అంతేకాకుండా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినటువంటి 2014-15 సర్వేలో ఈ రాష్ట్రంలో బీసీలు 57% ఉన్నారని చెప్పి ఆ సర్వే చెప్పింది. అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ చాలా అధీకృతంగా చేసేటటువంటి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 2019-20లో చేసినటువంటి సర్వేలో 78th రౌండ్ లో ఈ రాష్ట్రంలో బీసీలు 57% ఉన్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఉమ్మడి రాష్ట్రంలో పోయి చూస్తే 2000లో మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో చేసేవారు. ఆనాడు చేసినప్పుడే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు సుమారు 45% అని చెప్పి 2000లోనే తేలింది. అంటే ఈ విధంగా మనం దీన్ని పరిశీలిస్తూ వస్తూ ఉంటే 2011 నుంచి 2024 వరకు జనాభా యొక్క గ్రోత్ రేట్ చూస్తే 13.58 అని చెప్పేసి జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారు తెలిచారు. దాన్ని బట్టి చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 63% బీసీలు ఉన్నారనేటువంటిది చాలా తేటతెల్లంగా మనకు తెలుస్తా ఉంది. కానీ ఇవాళ వీరిచ్చినటువంటి సామాజిక ఆర్థిక కుల సర్వేలో బీసీలు వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ముస్లిమేతర బీసీలు అనేటువంటి దాని పేరు మీద బీసీలు, హిందూ బీసీలు 46% అని, ముస్లిం బీసీలు 10% అని, మొత్తం 56 అని చెప్పి తేల్చారు. అంటే నేనేమంటున్నాను, ఏడాదికి ఏడాది జనాభా యొక్క గ్రోత్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి బీసీల యొక్క జనాభాను తగ్గించి చూపించారు. వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. దాని ప్రకారం పరిశీలించినప్పుడు మీరు బీసీల యొక్క జనాభాను 46కు తీసుకొచ్చారు. మీరు చెప్పిందేమో 42% ఇస్తున్నారు. 42% ఇవ్వాలన్నప్పుడు 46 జనాభాకు 42 ఇచ్చేటటువంటి దాంట్లో ఎంత వైవిధ్యం కనపడుతుంది అనేటువంటిది మనం స్పష్టంగా చూడాలి. అంటే మొత్తం జనాభానే ఉన్నది 46 అయితే నువ్వు 46 ఏ విధంగా ఇస్తావయ్యా? కేవలం 4% మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళకి ఇస్తావా అనేటువంటి దాంట్లో ఒక తర్కబద్ధంగా చూసినప్పుడు అది న్యాయసమ్మతం కాదు. కాబట్టి ఇంకొకటి, వీళ్ళు ప్రశ్నావళి రూపకల్పన చేసినప్పుడు ఆనాడు నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి విరివిగా ప్రచారం చేసి ప్రజల నుండి ఒపీనియన్స్ తీసుకొని ప్రశ్నావళిని మీరు సర్వేకు ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. అలా కాకుండా నేను చెప్పిన దానికి ఇంకో 15-20 క్వశ్చన్లు కలిపి నానా గందరగోళంగా ఆ యొక్క ప్రశ్నావళి రూపకల్పన. ఎక్కడ లోపం జరిగింది అంటారు కృష్ణమోహన్ రావు గారు? అసలు ఈ సర్వేకి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది? విధి విధానాల్లోనే లోపం జరిగింది. ముందు మీరు హౌసింగ్ లిస్ట్ ను, ఇప్పుడు జనాభా రిజిస్టర్ జనరల్ గారు ఇచ్చినటువంటి 2011 హౌసింగ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, లేదా 2014లో తీసుకున్నటువంటి హౌసింగ్ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ హౌసింగ్ లిస్ట్ ను ముందు మీరు ఒక కేటగారికల్ గా తయారు చేశారా? మీరు లేఅవుట్లు తయారు చేసేప్పుడు మీరు హోమ్ మినిస్ట్రీ యొక్క ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వివరాలను సమగ్రంగా తీసుకున్నారా?
ముందు చార్జ్ ఆఫీసర్స్ వేశారా? ముందు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారా? కరద్రీపికం తయారు చేశారా? అసలు నోడల్ ఆఫీసర్ నియమించారా? నోడల్ ఆఫీసర్ కు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు మధ్య ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయడానికి, ఉత్పన్నమవుతున్నటువంటి వాటిని నివారణ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే పూర్తి ఒక బాధ్యతారహితంగా ఈ సర్వే అంతా కొనసాగింది. క్వశ్చనర్ లో కూడా అనవసరమైనటువంటి వ్యక్తిగత వివరాలు అడిగే ప్రయత్నం చేసిండ్రు. వ్యక్తిగత వివరాలు అడగకూడదని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి. అది చాలా వివాదాస్పదంగా మారుతా ఉన్నప్పుడు కూడా వీళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి, సరే మరి క్వశ్చనర్ లో ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మనకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలకు సంబంధించిన ఒక ప్రాథమికమైనటువంటి విషయాలు తెలిస్తే చాలు, మనము ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో ప్రొజెక్షన్ చేయవచ్చు అనేటువంటి ఒక కనీస జ్ఞానాన్ని కూడా వీళ్ళు పాటించలేదు. కాబట్టి వీళ్ళు ప్రతి సందర్భంలో కూడా విధానపరమైనటువంటి లోపాలు చేసి, జవాబుదారితనం లేకుండా సమస్యను మరింత జటిలం చేసి, ఇన్ని లక్షల మంది వివరాలు ఇవ్వలేదు, ఇంతమంది సహకరించలేదు అని చెప్పేసి తీరా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? గతంలో ఉన్నటువంటి జనాభాను తగ్గించి చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల బీసీ ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఈ యొక్క ఓకే కృష్ణమోహన్ రావు గారు, డిస్కస్ చేద్దాం. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయాలు కూడా నేను తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్తారు? నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ కలిసి కావాలని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి, లెక్కలన్నీ ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రతి అంశం పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం అని చెప్తున్నారు కదా, ఏంటి మీరే కావాలని అపోహలు సృష్టిస్తున్నారా? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఇక్కడ అపోహలు సృష్టించేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, రాకముందు నుంచి కూడా అపోహలు, అనుమానాలు కలిగించేది, తెలంగాణ ప్రజల్ని అయోమయంలో నెట్టేసేది, అర్థం కాని హామీలతోటి మరి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టేది కాంగ్రెస్ పార్టీనే. ఎంత కూడా వాళ్ళకి అర్థం కాని పనులన్నీ చేసుకుంటూ ఏదో అడావిడిగా ఏదో చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసేది ఏమీ లేదు. చేయాలనుకున్నది కానీ చేతగాని తనం కనపడతా ఉంది. వాళ్ళు ఏ తీసుకొచ్చినా కూడా ఒక గైడ్ లైన్స్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడావిడిగా అంత అర్జెంట్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఏదో బీసీ కులాలకి ఏదో మేము గొప్ప చేస్తున్నాం చెప్పడానికి ఇదంతా కూడా అడావిడిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొంత టైం తీసుకొని దీన్ని పకడ్బందీగా అమలు చేసి ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు స్వాగతించేవాళ్ళు, మిగతా పార్టీలు కూడా స్వాగతించేవాళ్ళు కదా. జనగణన లేకపోతే బీసీ కులగణన అని చెప్పారు కదా, దీన్ని తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా సీరియస్ తీసుకున్నట్టు కనపడతలేదు. ఎందుకంటే ఒక పాపులేషన్ సెన్సస్ తీసుకొచ్చినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ పార్టీ ఉన్నా కూడా అలాంటిది డెఫినెట్ గా వాటి మీద ఒక శాంక్టిటీ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో చెప్తారు. కానీ 72 ప్రశ్నలతోటి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రైవసీకి సంబంధించిన ప్రశ్నలను అడుక్కుంటూ తెలంగాణ ప్రజలు కూడా భయపడతారు కదా. ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సింది ఏం? అక్కడ తెలంగాణ ప్రజలు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, ఇవి కావాలి మీకు. అవి తీసుకోవచ్చు కదా. ఇన్ని ప్రశ్నలతోటి కొంత డాక్యుమెంట్ తయారు చేసి తెలంగాణ ప్రజల్ని ఒక అయోమయంలోకి నెట్టేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, ఎందుకంటే వీళ్ళే మరి 50 నుంచి 60 సంవత్సరాల పాలన ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఆ టైంలో బీసీ కులాలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా వీళ్ళకి? రాహుల్ గాంధీ ఎంతసేపు ఉన్నా కూడా బీసీ కులాలు అన్నారు. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ కానీ అంతకుముందు ఉన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది? కళ్ళు మూసుకోరు ఎవరేమన్నా. ఇప్పుడే గుర్తొచ్చినా బీసీ కులాలు మొత్తం దేశం మొత్తం కూడా చేయమని చెప్తా ఉన్నారు. దేశం మొత్తం చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత ఓబీసీలకి చట్టబద్ధత కల్పిస్తూ మరి బిల్లు కూడా తీసుకొచ్చారు, అది పాస్ అయింది. తర్వాత ఆయన మంత్రివర్గంలో ప్రధానమంత్రి మోడీ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఓబీసీ. తెలియాలి కాంగ్రెస్ పార్టీకి ఏదో మొసలు కన్నీరు కారుస్తా ఉంది బీసీల మీద. ఇప్పుడు తర్వాత ఆయన మంత్రివర్గంలో రెండోసారి కానీ ఇప్పుడు మూడోసారి కానీ మొదటిసారి కానీ దగ్గర 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు తెలంగాణ దేశం మొత్తం కూడా
భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓబీసీలకు పెద్దపీట వేస్తా ఉందో, వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా బీసీ కులాలు వాళ్ళ ఓట్లు కావాలి, సీట్లు కావాలి. మైనారిటీలు అంతకుముందేమో ముస్లిం మైనారిటీ ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇప్పుడు మళ్ళీ బీసీ కులాల దగ్గరకు వచ్చారు. ఓకే వెంకటరెడ్డి గారు. బాగానే ఉంది. తెలంగాణలో చేశారు, బాగానే ఉంది. దాంట్లో అంతకుముందేమో 51% అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడో 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేశారు, బాగానే ఉంది. కానీ ఇంతవరకు ఆ రిపోర్ట్ కనిపించలేదు. రిపోర్ట్ బయట పెట్టలే. ఎంత మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు. మనం ఒకసారి లింగాయత్ లీడర్ అశోక్ గారి వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అశోక్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అశోక్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. రైట్. వినోద్ కుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినోద్ కుమార్ గారు నమస్తే. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ చూశారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఈ గణాంకాల విషయంలో బీసీ సంఘాలు వాయిస్ మనం వింటున్నాం. వారు ఏ రకంగా నిరసన తెలిపారనేది మనం చూసాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ఆయన ఈ రిపోర్ట్ పత్రాలన్నింటినీ కూడా కాల్చివేయడానికి కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? అంటే బీసీలకు ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు కాల్ చేసినంత మాత్రాన పెద్ద ఒరిగబెట్టేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు కూడా. ఇవాళ ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి ఎక్కడన్నా తప్పప్పులు జరిగితే దాని మీద మళ్ళీ విచారణ చేపట్టమని చెప్పేసి అధికారం ఇలా బీసీ సంఘాలకు ఉంది. ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన దాన్ని చింపేస్తాడంటే ఆయన ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన వేరే తెలుగుదేశమో లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీనో కాదు. సో మేము ఉచ్చబొత్తు తగిలిపోతాయి ఇట్లాంటి లుచ్చా పదాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్లమెంటరీ భాష మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ భాష మాట్లాడాలి. నేను ఇంకొకటి చెప్పాల్సుకున్నా, తీన్మార్ మల్లన్న గారు, ఇవాళ మేము 33 జిల్లాలలో బీసీ ముఖ్యమంత్రి ఎజెండా కోసం మేము తిరిగినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు తీన్మార్ మల్లన్న? నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన, నా 3 లక్షల ఉద్యోగం, నేను ఒక ఎస్సీ మాదిగను, ఒక ఇంటెలెక్చువల్ గా 2023లోనే బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రి ద్వారా మనము ఇవాళ ఈ యొక్క ఏ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలని మన వాళ్ళకి పంచాలి, రిజర్వేషన్ ఫలాలను పంచాలి. అట్లాగే వర్గీకరణ సమస్యను కూడా మనం పరిష్కరించుకోవాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకోవటం అని చెప్పేసి మాలాంటి వాళ్ళమే ముందుకు వచ్చి రాజీనామా చేసి అన్ని ఆర్ కృష్ణయ్య గారితో సహా అందరితో అన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని బీసీ సంఘాలను పిలిచి నేను సమావేశం పెట్టి ఇవాళ ఆ ఎజెండాను సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈయన పోయి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్ల సంఘం నాకినాడు. ఈ రెడ్ల సంఘం లాక్కుంటా పోయి వాళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు గొప్పోళ్ళు అని మాట్లాడింది. నీ మాటలు ఎవరు నమ్మాలి? ఇప్పుడు బీసీ సమాజం ఎట్లా నమ్మాలి నీ మాటల్ని? వాళ్ళ ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ వాళ్ళ సపోర్ట్ తోనే గెలిచి ఇలా వాళ్ళే ఉత్సాగాలు అని మాట్లాడితే అసలు నీకేమైనా నైతికత ఉందా? ఫస్ట్ నీకు చేతనైతే నువ్వు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయి. నిజంగా నువ్వు మాట్లాడే నైతిక అర్హత ఉంటే నువ్వు రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసేసి నువ్వు మాట్లాడు. లెక్కలు ఎన్ని లెక్కలు మాట్లాడుతావు మాట్లాడు. ప్రజాక్షేత్రంలో ఎంత రాజకీయ యుద్ధం చేస్తావో చెయ్యి. అంతేగాని నువ్వు అనైతికంగా ఇవాళ మాట్లాడుతూ అనైతిక భాష మాట్లాడుతూ నీ స్వార్థం కోసము బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఇవాళ బీసీలందరికీ నేనే దొరకబడతానని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే, ఏవైనా తప్పప్పులు జరిగితే ఖచ్చితంగా ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, ప్రజాక్షేత్రంలో దాన్ని పెట్టి చర్చ పెట్టచ్చు, మేధావుల మధ్యలో చర్చ పెట్టచ్చు. అట్లంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు స్పష్టంగా మేము ఆయన ప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా చట్టపరమైన ప్రజెంటేషన్స్ అన్నిటి విషయంలో మాట్లాడుతున్నాము. ఇవాళ అక్కడ మేధావులందరితో బీసీ మేధావులందరితో చర్చ పెడుతున్నాము. ఆ చర్చలో వచ్చిన ఫలితాలు ఏంటిదో, ఏ రకంగా ముందుకు పోవాలో, ఏ రకంగా అన్యాయం జరిగిందనే విషయాలను చర్చిస్తున్నాము. మరి అట్లా ఎందుకు మేధావుల సదస్సు పెడతలేదు ఆయన? కేవలము రాజకీయ యుద్ధం అనేది ఇలా మేధావుల సహకారం లేకుండా చేర్చడా ఆయన రాజకీయ యుద్ధాన్ని? అది ఇవాళ చాలా స్పష్టంగా బీసీలను ఇవాళ ఒకటి నేను డైరెక్ట్ అడగదలుచుకునే సందర్భంగా, ఇవాళ నువ్వు సగం రెడ్డివి,
మళ్ళీ ఒక సగం రేటింగ్ తీసుకొచ్చి ఇవాళ ఒక కాపు సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్సీ చేస్తా అంటాను. మరి అక్కడ ఎస్సీ ఎస్టీలు మాలాంటి వాళ్ళం ఉన్నాము. మా ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ ఉంది, నన్ను ఒక ప్రతిపాదన చేసింది. అనేక సార్లు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నువ్వు స్పందన లేదు, ఫోన్లలో మాట్లాడితే కూడా స్పందన లేదు నీకు. నువ్వు ఒక బీసీ ఉద్యమం కోసం రాజీనామా చేసిన వినోద్ సార్, మరి ఆయనకు ఇవాళ ఆయన ఎందుకు మాట్లాడుతాను, ఎందుకు నాకు ఫోన్ చేస్తాననే విషయం కూడా నీకు స్పందించే గుణం లేదు. నువ్వు ఇవాళ ఏం ఉద్ధరిస్తావు బీసీ సమాజాన్ని? ఆ రకమైన వ్యక్తులతోనే ఏం జరగదు. ఇవాళ నేను ఒకటే చెప్పాల్సుకున్నా. ఇవాళ వకలాభరణం గారు గతంలో చైర్మన్ గా పనిచేశారు. వారికి చాలా స్పష్టంగా చెప్పిన, చట్టబద్ధంగా సుప్రీంకోర్టులో ఇది నిలబడాలంటే చట్టం రూపంలో రావాలి. ఈ చట్టం రూపంలో రావాలంటే ముందుగా దానికి సరి అయిన చర్చ జరగాలి. తర్వాత ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏమిటి? 50% అనేది సీలింగ్ అనేది అది ఏ సుప్రీంకోర్టు అధికారం లేదండి. ఏ సుప్రీంకోర్టుకి అధికారం లేదు 50% పెట్టే అధికారం. ఎందుకంటే రాజ్యాంగంలో లేనప్పుడు సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉంటుందండి? ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా, అగ్రకులాల సామాజిక వర్గం అంతా సుప్రీంకోర్టులో నిండిపోయి ఇవాళ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయకుండా ఇష్టమన్న తీర్పులు ఇస్తే వాటికి కట్టుబడి ఉండాలి. పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఒక బీసీ ముఖ్య ప్రధానమంత్రి ఏం చేస్తుండండి, ఆ సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ అమెండ్ చేయొచ్చు కదండి. సుప్రీంకోర్టు తీర్పును అమెండ్ చేయమని చెప్పి బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు బీజేపీ మీద ఒత్తిడి ఇవ్వట్లేదు? బీసీ సంఘాలని వాళ్ళ బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని మాట్లాడుతున్నారు కదా. మా ఆయనను ఆ సుప్రీంకోర్టుకు 50% సీలింగ్ ఎత్తేస్తూ ఎందుకు పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయట్లేదండి? ఇప్పుడు ఒక అయోధ్య రామ మందిర ఇష్యూ చాలా ఇంపార్టెంటా? 52% ఉన్న బీసీల సమస్య ఇంపార్టెంటా? రామ మందిర సమస్యను పరిష్కరించుకోవద్దంటలేదు. కానీ అంతకంటే ముఖ్యమైన ఇష్యూ నీ సామాజిక వర్గాలకు సంబంధించి 52% వాళ్ళకి వాటా రావాలి దేశంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో. దాని విషయంలో ఎంతవరకు రైట్ ప్రొఫెసర్ గారు, ఒకసారి మనం కాంగ్రెస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రమేష్ గారు, నిన్న అసెంబ్లీలో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఈ గణాంకాలకు సంబంధించి మీ మీద విపక్షాలు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ కు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మోసగిస్తుంది, ముఖ్యంగా బీసీలను తీవ్రాన్ని అన్యాయం చేస్తుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముఖ్యంగా బీసీకి ఇప్పుడు ఒక విషయం గ్రహించుకోండి. తెలంగాణ ఇష్యూ ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడడానికి, తెలంగాణ పేరు తేవడానికి కొంత వెనుక ముందు అయ్యేవాళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత మరొకసారి ఉద్యమంకి తేవడం జరిగింది. అందులో భాగమే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీ కులగణన జరగాలి, బీసీలకు న్యాయం చేయాలి, పూర్తి స్థాయిలో రాజకీయంగా గాని ఆర్థికంగా గాని అన్ని రకాల సహసహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారతదేశం అంతా ఈ కులగణన జరగాలనే ఉద్దేశం పెట్టుకున్నాను. ఈరోజు దాని ఫలితాలు మనం అనుభవించాలని, ఎందుకంటే రాజకీయ కోణంలో చాలా అన్యాయం జరిగింది అనేది వాస్తవం. బీసీలకు ఇప్పుడు 1%, 3%, 6% ఉన్న అగ్రవర్ణాలు రాజ్యాలు వెళ్తున్నాయనేది అది అందరి చేతిలో నగ్న సత్యం. దాని మీద ఒక వ్యవహారికంగా వచ్చింది, రాహుల్ గాంధీ గారు ఒక లేవనెత్తారు. దానివల్ల ప్రభావం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా మన వినోద్ గారు మనము తీర్మానం వల్ల మాట్లాడినంటే ఒక్క వ్యక్తి మాట్లాడిన దాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం కాదు. సామాజికంగా మన న్యాయం జరగాలనే పోరాటం మనందరి దగ్గర నిస్వార్థంగా ఉండాలి. దాని భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ఆస్కారం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయడానికి ఆస్కారం వచ్చింది, అసెంబ్లీలో వచ్చింది. దాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకెళ్తే నిజమైన సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. నేను అనేది ఏంటంటే, రాజకీయ కోణంగా చూస్తే రాజకీయంగా ఎదిగిన నాడే ఆర్థికంగా ఎదిగే పరిస్థితి ఉంటుంది. వాళ్లకు సామాజికంగా వాళ్ళకు వచ్చే బాధకాలు తీర్చి, ఆర్థికంగా ఇబ్బందులను తొలగించి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయంగా వాళ్ళ పలుకుబడితో చేసే తప్పు ఉన్నా కూడా సరిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని వల్ల ప్రయోజనం జరుగుతుంది. ఆరోగ్య విషయ పరంగా కానీ, విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అన్ని రకాల కూడా సహకరిస్తుంది ఈ విషయం అనేది మనం తెలుసుకోవాలి. కానీ కొన్ని కులగణన విషయంలో కూడా ఉద్యోగస్తులు కొంత తప్పుడు, అంటే పూర్తి సమాచారం ఇవ్వలేదని ఒక వాయిస్ వస్తుంది. దానివల్ల కొంతమందికి ఇంకా మా దగ్గర కూడా రాలేదు, మా దగ్గర కూడా ఎంక్వైరీ చేయలేదు అనే ఒక మాట వస్తా ఉంది. హలో, రమేష్ గారు, అదొక
వ్యవహారికంగా దాని ఉద్యోగస్తులు కొంత నిర్లక్ష్యం చేశారనే దానిలో ఇంకా బీసీల పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అనే ఒక సమాచారం ఉంది. 100% ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఈ సర్వే జరగలేదు అనేది వాస్తవం. అయితే దానికి చాలా మంది మీరే ఒప్పుకుంటూ రమేష్ గారు పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు అనేది వాస్తవం అని మీరే ఒప్పుకుంటూ ఇవే గణాంకాలని చెప్పేసి పబ్లిక్ డొమైన్ లో పెడితే ఏ రకంగా ఒప్పుకుంటారు? అన్యాయం చేసినట్టే కదా. మీరు న్యాయం చేద్దామని అనుకున్నా కూడా చివరికి అన్యాయం చేసినట్టే కదా. రైట్ రమేష్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సుభప్రద్ పటేల్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే పటేల్ గారు. నమస్తే అండి. సుభప్రద్ పటేల్ గారు, మీరేం చెప్తారు? నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విస్తృతమైనటువంటి చర్చ అయితే ఈ చర్చ తర్వాత రెస్పాండ్ అయినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ బీజేపీ రెండు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి, మొత్తం అంతా కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది, ఏమైనా సందేహాలు ఉంటే మేము నివృత్తి చేయడానికి రెడీగా ఉన్నాం, ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏంటి అంతా క్లియర్ గానే ఉందా? ఎక్కడ ఉందండి? ఈరోజు వాస్తవానికి బీజేపీ బీఆర్ఎస్ కాదండి, ముఖ్యంగా ఇప్పుడు మన చర్చలో ఉన్నటువంటి మేధావులు మా గతంలో బీసీ కమిషన్ చైర్మన్ గా చేసినటువంటి వక్లవర్ణ కృష్ణమోహన్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ గా ఉన్నటువంటి గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, మన పేట రమేష్ గారు, అందరు కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ కి అనుగుణంగా కులగణన చేస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకొని వస్తే బీసీ సంఘాలంతా కూడా నెత్తిన పెట్టుకొని మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని సన్మానాలు చేసినటువంటిది చూసినాం. మొత్తం బీసీ సంఘాలంతా కూడా ఈ కులగణనకు సహకరించాలని జిల్లాలో మీటింగ్లు పెట్టి మొత్తం ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసింది చూసినాం. కానీ ఈరోజు అదేదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీకి వచ్చిన తర్వాత నివేదికను బయట పెడితే మొత్తం తీవ్రంగా బీసీ సంఘాలు, నిన్న కూడా చూసినాం మనం అందరు కూడా బీసీ సంఘాలు అంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేనటువంటి మేధావులందరూ కూడా ఆ ప్రతులను చింపి పడేసినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు కూడా ఆ ప్రతులను తగలబెట్టింది చూసినాం. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ముఖ్యంగా బీసీ సంఘ నాయకులు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, ఇవందరితోనే ఎక్కడ కూడా చర్చించలేదు. రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మొత్తం క్వశ్చనర్ ప్రిపేర్ అయిన తర్వాత అది ఏదో డిస్కషన్స్ డెలిబరేషన్స్ చేసినామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా చేయలే. క్వశ్చనర్ ఆల్రెడీ రెడీ అయిపోయిన తర్వాతనే రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టిర్రు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? దేశానికి రోల్ మోడల్ అయితే అన్నారు. కానీ ఇక్కడ లెక్కలు వాస్తవానికి వస్తే 2011 మనము జనాభా లెక్కలు చూసుకున్నా, 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చూసుకున్నా గానీ ముఖ్యంగా అసలు జనాభానే తక్కువ చేసిరు వీళ్ళు. జనాభాని దాదాపు 4 కోట్ల పైచిలకు ఉండాలి ఈరోజు తెలంగాణలో జనాభా. అట్లాంటిది వాళ్ళు మొత్తం కూడా చేసింది ఎంత? సర్వే చేసినది 3,54,00,000, 16 లక్షల మంది మాకు అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. డోర్ లాక్లు కావచ్చు, ఇవన్నీ కూడా 16 లక్షలని మేము కౌంట్ చేయలేమని చెప్తున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో అంటే సైంటిఫిక్ గా లేదు, అది ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. గతంలోనే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 2014లో ఆ డేటా మొత్తం కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డి సైట్ లో నిన్నటి వరకు, నిన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడినంత వరకు కూడా అది సైట్ లో ఉండే. ఆ సైట్ లో స్పష్టంగా అందరు కూడా చూసిరు. అది ప్రజలందరూ కూడా గతంలో కూడా 2014 లెక్కలు వచ్చినప్పుడు బీసీలు ఎంత శాతం అనేది నిర్ధారించేటప్పుడు 51% బీసీలు ఆ రోజు హిందూ బీసీలు. ఈ రోజు చెప్తున్నటువంటి బీసీలలో ఈ రోజు హిందూ బీసీ, ముస్లిం బీసీ అని వీళ్ళు తీసుకొచ్చారు. కానీ బీసీలు ఆ రోజు 51%, మైనార్టీలు 13%, అదేవిధంగా ఓసీలు 8%, ఇట్లా అదే ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఈ విధంగా నిర్ధారించడం జరిగింది. ఈరోజు జనాభాలో ఆ రోజు తేలింది ఎంత? 1,85,00,000 మంది బీసీ జనాలు ఉన్నారని 2014లో తేలింది. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు చేసినటువంటి సర్వేలో వీళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు 1,64,00,000 మంది అని చెప్తారు. అంటే దాదాపు 21,52,000 మందిని తగ్గించారు. గతంలో 10 సంవత్సరాల కన్నా క్రితం ఉన్నటువంటి బీసీ జనాన్ని తగ్గించారు. ఈరోజు మనము జనాభా గ్రోత్ రేట్ చూసుకుంటే 1.35 ఉంది తెలంగాణలో. అంటే దాదాపు 40-50 లక్షల జనాభా పెరిగి ఉంటది గత 2014 కంపేర్ చేసుకుంటే. అంటే 4 కోట్ల పైచులకి ఉంటది ఇప్పుడు జనాభా తెలంగాణలో. అది మనకు నిన్న అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ గారు చెప్పిర్రు, అదేవిధంగా పాయల్ శంకర్ గారు చెప్పిర్రు, మా తలసాని శ్రీనివాస్ గారు చెప్పిర్రు.
కేటీఆర్ గారు ఎవరు ఏ లెక్కలు చూసుకున్నా, అంటే ఆధార్ కార్డు లెక్కలు చూసుకున్నా గానీ, రేషన్ కార్డు లెక్కలు చూసుకున్నా గానీ, సివిల్ ఇక్కడ మీరు ఏ లెక్కలు చూసుకున్నా గానీ జనాభా 4 కోట్ల పైమాటే ఉంటది. కానీ వీళ్ళు చేసిన జనాభానే తగ్గించి ఈ రోజు అందులో బీసీలను పర్సెంటేజ్ తగ్గించారు. గతంలో 51% ఉంటే వీళ్ళు 46% చేసిండ్రు. కాబట్టే బీసీ సంఘాలంతా కూడా ఆబ్జెక్షన్ చేస్తున్నాయి. 8% ఉన్నటువంటి ఓసీలను 13% చేసి మళ్ళా ఓసీ మైనార్టీలను కలిపి 15%, 15.79 అని చెప్తారు. అంటే వీళ్ళు చేయాల్సింది బీసీల కోసం చేస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీల కోసం, కానీ వీళ్ళు చేసింది ఓసీల కోసం చేసినటువంటిది. రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని పెంచి చూపించుకోవడం కోసం చేసినటువంటి సర్వేగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఓకే పటేల్ గారు, కృష్ణమోహన్ రావు గారు గతంలో బీహార్ లో జరిగినటువంటి కులగణన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఆ పరిణామాలను కోట్ చేస్తూ చాలా మంది కూడా చెప్పారు, తెలంగాణలో ఈ కులగణన చేస్తున్నప్పుడు కూడా అవే పరిణామాలు ఉత్పన్నమవుతాయి తప్పితే కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు, ఇది కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్పితే అనేటటువంటి కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంతిమంగా అదే జరిగిందా, లేదంటే ఈ సర్వే వల్ల ఏమైనా ఉపయోగం ఉందనుకోవాలి? బీహార్ లో చాలా చిత్తశుద్ధిగా చేశారు అక్కడ ప్రభుత్వం, ఇంత వేగ్గా చేయలేదు. పూర్తి విధాన లోపాలతో ఇక్కడ మొదటి నుంచి కూడా కార్యక్రమం జరిగింది. నేను చైర్మన్ గా, మా మిత్రుడు శివప్రదు, మేమందరం కూడా దీని మీద చాలా విశేషంగా కృషి చేసి ప్రశ్నావళి రూపకల్పన చేసి ఇచ్చాం, విధి విధానాల రూపకల్పన చేసి ఇచ్చాం. అనేక సంస్థల యొక్క సలహాలు సూచనలు తీసుకొని వాటిని అన్నిటి కూడా ప్రభుత్వానికి పంపించాం. కానీ వారు ఏనాడు కూడా వాటిని స్వీకరించి ఆ పద్ధతిలో పోయే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నట్టుగా న్యాయపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిమాణాత్మక సమాచారాన్ని సేకరించి దాన్ని అనేక రీతులుగా అధ్యయనం చేసి విశ్లేషించి ఆ సమాచారం ఆధారంగా రేపు ఏ న్యాయపరమైన సమస్య ఉత్పన్నమైనా దాన్ని పరిష్కారం చేసేటటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. కానీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. ఏదో హామీ ఇచ్చినాం, ఏదో తూతూ మంత్రంగా చేద్దామని చెప్పి అసలు హౌసింగ్ లిస్టింగ్ నుండినే కదా ఈ మొత్తం లోపాలు జరిగింది. మీరు చార్జ్ ఆఫీసర్స్ లేరు, దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎనుమరేటర్స్ గైడ్ లైన్స్ కూడా చాలా చిన్నాభిన్నంగా, అసలు కాస్ట్ లిస్ట్ కూడా వాళ్ళు అనుసంధానం చేసే విషయంలో చాలా పొరపాట్లు చేశారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సర్వే పూర్తయింది అంటున్నారు, పూర్తయినటువంటి ఈ యొక్క సర్వే డాటాను ఏ అధికృత సంస్థల ద్వారా మీరు విశ్లేషించారు? మీరు 46% లేదా ఇప్పుడున్నటువంటి లెక్కలు చెప్తున్నటువంటి ఈ శాతాలన్నీ కూడా ఏ పద్ధతిలో సేకరించారు? మీరు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ను ఏ విధంగా నిర్ధారించారు? అసలు సమగ్ర కుల సర్వే చేయడానికి మీ ఉద్దేశం ఏంటి? ఏ లక్ష్యం కోసం చేశారు? ఏ లక్ష్యాన్ని సాధించారు? ఎవరి ఒపీనియన్స్ తీసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా చేయడం ద్వారా ఇవాళ ఏమైపోయింది? ఇవాళ రా మెటీరియల్ రాగానే ఆగమేఘాల మీద ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కి ఇవ్వడము, గవర్నమెంట్ అసెంబ్లీలో చర్చ పెట్టింది. అధికారులు చేసేటటువంటి అన్ని తప్పుల తడికే కదా. ఇప్పుడు పేట రమేష్ గారు కూడా మాట్లాడితే ఏమన్నారు, నిజమే మేము లోపాలు చేసినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒప్పుకుంటున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బీహార్ తో పోల్చుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదండి. బీహార్ ముఖ్యమంత్రి గారు 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు. ప్రతి స్టేజ్ లో న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తూ దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోయినారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి హైకోర్టు దాన్ని కొట్టివేసింది. కారణం ఏదైనా కావచ్చు, కానీ పద్ధతులు అవలంబించడంలో ఎక్కడ కూడా ఆయన వెనుకకు తగ్గలేదు. కాకపోతే ఒక్కటేంటంటే రా మెటీరియల్ పట్టుకొని దాన్ని బిల్లుగా పెట్టేసి చట్టం చేసేసాడు. ఎందుకోసం అంటే ప్రతి స్టేజ్ లో ఆయనను న్యాయపరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పెట్టారు కాబట్టి అయిపోవాలని చెప్పి నితీష్ కుమార్ గారు ఆయన వెళ్తే చట్టాన్ని కూడా అక్కడ హైకోర్టు కొట్టేసింది. ఇవాళ మేమేమంటున్నామంటే ఆ అనుభవాలన్నీ మనం ముందున్నప్పుడు ప్రతి స్టేజ్ లో కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా, అధికారులతో చర్చలు జరపాలి కదా, నిపుణుల యొక్క గైడెన్స్ తీసుకోవాలి కదా. హౌసింగ్ లిస్ట్ ను తయారు చేయడము, క్వశ్చనేర్ తయారు చేయడము, తర్వాత పైలట్ ప్రాజెక్టు కూడా ఒక గ్రామాన్ని తీసుకొని ఈ క్వశ్చనేర్ ను తీసుకొని పోయి అక్కడ సర్వే జరిపి అక్కడ ఏర్పడ్డటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ సమర్థంగా సర్వే నిర్వహించానా, పూర్తిగా వేగంగా నిర్వహించానా? 16 లక్షల మంది వాళ్ళ సహకరించలేదు, నామోదు చేసుకోలేదని చెప్పి మీరు అంటున్నారు. ఎందుకోసం చేసుకోలేదు? పూర్తి అసంబద్ధమైన ప్రశ్నలు, అవసరం లేని ప్రశ్నలు, భయభ్రాంతులకు గురయ్యే ప్రశ్నలు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటటువంటి ప్రశ్నలు. కాబట్టి కనీసం ఆ ప్రశ్నలకు సంబంధించి ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి పూర్తిగా సమాచారం, వాళ్ళ సమాచారం వాళ్ళకి తెలియనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి.
తప్పనిసరి. అంతేకాకుండా ఇవాళ ఎంత దుర్మార్గం అంటే మొన్ననో పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి పగ్లాబంధం కృష్ణమోహన్ రావు ఈ సబ్జెక్ట్ మీద బాగానే మాట్లాడుతున్నాడు కానీ ఆయననే సర్వేలో పాల్గొనలేదని చెప్తే ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచారమైంది. అంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు నామోదు చేసుకుంటున్నారో ఎవరు నామోదు చేసుకోలేదనేటువంటి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే సమాచార లోపం. మీరు అంబర్పేట డిప్యూటీ కమిషనర్ గారినో ఇంకెవరినైనా మీరు ఎంక్వైరీ చేసి కనుక్కోండి నేను సర్వే చేసుకున్నానా లేదా అని. కాబట్టి ఇవాళ అంటే నాలాంటి ఒక బీసీ కమిషన్ చైర్మన్ స్థాయి మనిషి మీదనే సర్వే చేసుకోలేదని చెప్పి వేగ్గా మాట్లాడుతున్నటువంటి మంత్రులకు ఎంత సమాచారం ఉన్నది, ఎంత సమాచార లోపం, ఎంత బాధ్యతా రహితం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, ఈ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది బీసీ సంఘాల కంటే ప్రతిపక్షాల కంటే అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో ఏ సమావేశం పెడితే ఆ సమావేశం ఇదిగో కుల సర్వే అయిపోతున్నది, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు, వాళ్ళే ప్రచారం చేసిండ్రు. ఇవాళ మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యమంత్రి గారు నేను ఏమంటున్నారు, ఇది రాజ్యాంగ సవరణ చేయాలి నాతో నైతుందా అంటాడు. రాజ్యాంగ సవరణ పక్కకు పెట్టు, ముందు రివ్యూ పిటిషన్ వేయండి సుప్రీంకోర్టులో. రివ్యూ పిటిషన్ వేసి ఇంత డాటా ఉన్నది, చాలా మంది మా వాళ్ళకి అన్యాయం జరిగింది, ప్రత్యేకమైనటువంటి రీతుల్లో మాకు దయచేసి మీరు లార్జర్ బెంచ్ వేసి మా రాష్ట్రానికి 42% రిజర్వేషన్లు పెట్టుకునే అవకాశం ఇవ్వండి చెప్పి మీరు కోరండి. అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. అంతేకాకుండా మీరు ఊరికనే వేగ్గా మాట్లాడేసి రాజ్యాంగ సవరణ ఇవాళ జ్ఞాపకం వచ్చిందా, సుప్రీంకోర్టు ఒప్పుకోదనేది ఇవాళ జ్ఞాపకం వచ్చిందా? ఇన్ని రోజులు మీరే చెప్పారు కదా. ఓకే కృష్ణమోహన్ గారు, వెంకటరెడ్డి గారు, అంతిమంగా రాజకీయ ఉద్దేశం మాత్రం ఈ కులగణనకు సంబంధించి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ట్రిగర్ చేయడం, ఇది అందరికీ ఓపెన్ గా తెలిసినటువంటి విషయమే. ఏంటి భారతీయ జనతా పార్టీ మాత్రం ఎందుకు ఈ కులగణన అంశంలో వెనక్కి తగ్గుతుంది? ఏంటి కమండల్ పాలిటిక్స్ కి ఇబ్బంది కలుగుతుంది, మండల పాలిటిక్స్ వస్తాయనే? ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు బీసీ కులగణన ఉందో డెఫినెట్ గా పాపులేషన్ సెన్సెస్ అవుతా ఉంటది. రేపు నాకు తెలిసినంత వరకు వచ్చే 1 year ఈ ఇయర్ లోనో ఎప్పుడో పెట్టే అవకాశాలు ఉంటాయి. దాంట్లో డెఫినెట్ గా అన్ని కులాల గురించి కానీ లేకపోతే టోటల్ పాపులేషన్ మొత్తం కూడా సెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కంప్లీట్ గా మనకి ఒక పక్కా డేటాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అన్ని కూడా రకరకాల హామీలు ఇస్తుంటది, వాగ్దానాలు, వాటి మీద ఒక ప్రణాళిక ఉండదు, ప్లానింగ్ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఏదో తూతు మంత్రంగా ఇవో ఈ 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చినట్టుగానే 400 అంశాలు చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా ఈ బీసీ కులగణన అనేది కూడా అదే విధంగా చేస్తా ఉంది. ఏదో తూతు మంత్రంగా చేయాలి, మేము ఇచ్చిన హామీలు, దాన్ని ఏదో మాట్లాడాలి, దాన్ని ఏదో ముందుకు తీసుకురావాలి జనాల ముందుకి. ఎంత కూడా ఏంటంటే ఏదన్నా ఒక బిల్లు తీసుకురావాలన్నా, ఒక పాలసీ తీసుకురావాలన్నా, లేకపోతే రేపొద్దున దాని మీద చర్చ పెట్టాలన్నా కూడా ఎంతో మంది తోటి డెఫినెట్ గా మాట్లాడాలి, తీసుకోవాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, దాని మీద ఒక చట్టబద్ధత తీసుకురావాలి. ఊరికేనే తూతు మంత్రంగా ఇట్లా తీసుకొచ్చినాం, అట్లా పెట్టేసినాం, మేము చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ డేటా కలెక్షన్ మీద లేకపోతే డేటా ఎనాలిసిస్ మీద డౌట్లు ఉన్నాయి. అందరు కూడా చెప్తా ఉన్నారు కదా, దాని మీద డౌట్స్ ఉన్నాయి. అంతకుముందు 1% అని చెప్పి 2014 అని చెప్తున్నారు, దాని 46 తర్వాత ఇప్పుడు 42% అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎవరిని నమ్మాలి, ఏ డేటాని నమ్మాలి, ఏ డేటా మీద మరి బీసీ కులాలు కానీ మిగతా కులాలు ఆధారపడి ఉండాలి. అయితే వెంకటరెడ్డి గారు, మీ మీద కూడా ఒక విమర్శ ఉంది. అడగని వాళ్ళకి, డిమాండ్ చేయని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ కల్పించింది భారతీయ జనతా పార్టీ. కానీ రిజర్వేషన్ల శాతం పెంచాలి అని డిమాండ్ చేస్తున్న వారి పట్ల మాత్రం ఎక్కడా కూడా రెస్పాండ్ కావట్లేదు అనేటటువంటి విమర్శ ఉంది కదా, దాని మీద ఏం చెప్తారు? దాని మీద ఓసీలు కూడా మీరు వీళ్ళ ఇప్పుడు ప్యానల్ అందరిని అడగండి, ఓసీలలో కూడా కూలి చేసుకుంటూ ఉంటారు. రెడ్డిస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, లేకపోతే వెల్మాస్ కానీ, ఇంకొకరు వైశ్యాస్ కానీ, రకరకాలు చాలా మంది ఉంటారు. వాళ్లకు ఇచ్చే ఏదైతే వాళ్ళకి కొంత సపోర్ట్ గా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం వెంకటరెడ్డి గారు 10% ఉన్నారా? అట్లాంటి వాళ్ళు సెన్సెస్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చు. దేశం మొత్తం మీద మాట్లాడుతున్నారు సార్.
సింగరెడ్డి గారు ఏ కమిషన్ వేశారు చెప్పండి, పేరు చెప్పండి, ఏ కమిషన్ పేరు? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే దేశం మొత్తం మీద అరే ఏ కమిషన్ లేకుండా చేశారండి మీ ఇష్టరాజ్యంగా? అసలు పద్ధతి లేని విధానం చేశారు ఈడబ్ల్యూఎస్ ను. మీరు కమిషన్ లేకుండా మీ ఇష్టరాజ్యంగా చేసి బీసీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ అసలు బీసీలకు ద్రోహం చేస్తున్నారు ప్రధానమంత్రి. ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడగలరు ప్లీజ్. మీరేం చేస్తున్నారు? మీరేం చేసారు? ఎవరిచ్చారు? కాంగ్రెస్ వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ గారు ప్లీజ్ వన్ టు వన్ వద్దు ప్లీజ్. ఎక్కడిచ్చింది మీకు? ఎక్కడిచ్చింది? ఏ చట్టం ఇచ్చింది? ఏ చట్టంలో ఉంది చెప్పండి వెంకటరెడ్డి గారు. ఏ చట్టంలో 10% ఇచ్చింది చెప్పండి. అరే ఎక్కడ వచ్చిందండి? 4% ఇస్తేనే తట్టుకోలేదు మీరు. వాళ్ళ జనాభా 10% ఉంటే 4% ఇచ్చినా తట్టుకోలేదు మీరు. ముస్లింల గురించి మీరు మాట్లాడతారా? ఈ సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ఎంతమంది పేదలు ఉన్నారు? ముస్లింలలో ఎంతమంది రైట్ ప్లీజ్ ప్రొఫెసర్ గారు ఒక్కసారి కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడదు. ప్రొఫెసర్ గారు ఒక్కసారి ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు ప్లీజ్. 1 to 1 అవుతుంది. వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ గారు ప్లీజ్ ఎవరికి ఏమాత్రం కాదు ప్లీజ్. ఇప్పుడు మీ ఓసీలలో ఎంతమంది? ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను వెంటనే మీకు అవకాశం ఇస్తా ప్రొఫెసర్ గారు నేను వెంటనే మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. ప్రొఫెసర్ గారు ప్లీజ్. వెంకటేష్ గారు ప్రొఫెసర్ గారు ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు. ఎవరికి ఏమాత్రం కాదు. మనం టైం కిల్ చేసుకుంటున్నాం ప్లీజ్. అర్థం చేసుకోవాలి ఇద్దరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. ప్రొఫెసర్ గారు ఎవరు ఆర్గ్యుమెంట్ కూడా అర్థం కావట్లేదు. అనవసరంగా టైం కిల్ చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు ప్లీజ్. అండ్ కంప్లీట్ అయినంటే మీరు మాట్లాడేది కానీ ప్లీజ్. ప్లీజ్ వెంకటరెడ్డి గారు కంటిన్యూ. వ్యక్తిగత విమర్శలు ఎవరు వద్దు ప్లీజ్. ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రొఫెసర్ గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. డైరెక్ట్ గా పాయింట్ రావాలి వెంకటరెడ్డి గారు పాయింట్ రావాలి. అడగండి అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ప్యానెల్లో ఉన్న వాళ్ళని అడగండి అన్నారు మీరు, అందుకే అడుగుతున్నాను. వెంకటరెడ్డి గారు పాయింట్ రావాలి ప్లీజ్. ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు కంటిన్యూ. పాయింట్ రండి ప్లీజ్. 100% మాట్లాడతాం. మాకు అన్యాయం జరుగుతున్నది. బీజేపీ విధానాల వల్ల ఈ దేశంలో బలహీన వర్గాలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. పక్క చెప్తున్నాను. మాది బీజేపీ రమేష్ గారు నేను మళ్ళీ వస్తా వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ గారు నేను మళ్ళీ మీ ఇద్దరి దగ్గర మళ్ళీ వస్తా. రమేష్ గారు నేను మాట్లాడేటప్పుడు కలగ చేసుకోవద్దని చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఇద్దరికి ఇది కరెక్ట్ కాదు. నేను మిగిలిన ప్యానలిస్ట్ కూడా టైం ఇవ్వాలి. అర్థం చేసుకోవాలి ఇద్దరు. నేను మిగిలిన ప్యానలిస్ట్ టైం ఇవ్వాలి. చెప్పండి ఎవరితో ఇక్కడ వెంకటరెడ్డి గారు కంటిన్యూ. కమ్ టు ద పాయింట్ ప్లీజ్. బీసీలకి పెద్దపీట వేసింది భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి మోడీ గారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు. మరి ఏం చేశారు? ఇప్పటిదాకా మాట్లాడలేదే. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు వీళ్ళంతా? మరి అప్పుడు అడగలేదు కాంగ్రెస్ పార్టీని? 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు మైనారిటీలను పట్టించుకుంటారు. మైనారిటీ ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇప్పుడు బీసీ కులాల ఓట్లు కావాలి, సీట్లు కావాలి. వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అప్పుడు మాట్లాడలేదా మీరు? అంతా ఏం చేశారు ఇప్పటిదాకా? నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా రేపొద్దున పాపులేషన్ సెన్సెస్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. రేపొద్దునండి ఎప్పుడు వెంకటరెడ్డి గారు పాపులేషన్ సెన్సెస్ ఎప్పుడు వస్తాయి? జనాభా లెక్కలు ఎప్పుడు చేస్తారు? దాని మీద ఒక క్లారిటీ అనేది లేదు కదా. అవి చేస్తే ఈ సమస్యలు రావు కదా. మీ మీద ఇన్ని విమర్శలు రావు కదా. తప్పకుండా వస్తుంది. సీట్ల కోసం చేయట్లేదు, గుర్తుంచుకోండి. మేము ఓట్ల కోసం సీట్ల కోసం చెయ్యం. టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఓకే వెంకటరెడ్డి గారు. కృష్ణమోహన్ రావు గారు ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. ఈ దేశంలో ఇవాళ కులగణన గనక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేసి ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యేది కాదు కదా. 2011లో యూపీఏ 2 చేసినటువంటి లెక్కలను వీళ్ళు బయట పెట్టకుండా అవి రా మెటీరియల్ చాలా వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పేసి దాన్ని పక్కన పెట్టిండ్రు. రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు 2018లో
ఒక డే అంతా కూడా రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేసి, సరే 2011 జనాభా గణన లెక్కలు, కులగణన లెక్కలు పనికిరావు కాబట్టి మేము 2021లో జరిగేటటువంటి జనాభా లెక్కల్లోనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం లెక్కలు తీస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చాలా ఘనంగా ప్రకటించారు. ఆ రోజు వారు ఏమన్నారంటే, యూపీఏ 2 చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ చేశారు, రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ చేయలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1931 మేము కులగణన చేయబోతున్నామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. 2021లో కరోనా కారణం చెప్పేసి జనాభా లెక్కలు కూడా చేయలేదు. దాని తర్వాత కొంతకాలానికి మళ్ళీ రెండో ఎన్డీఏ ప్రభుత్వంలో నిత్యానంద రాయ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా హోమ్ ఉన్నారు. వారేం చెప్తారు, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి దాంట్లో, మేము వచ్చే జనాభా గణనలో కుల గణన చెయ్యము, మాకు అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పి. మరి మీరు యూనియన్ హోమ్ మినిస్టర్ గారు, అంత పెద్ద సీనియర్ మోస్ట్ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మేము కులగణన చేస్తామని చెప్పినటువంటి దాన్ని మీరు ఎంత తేలికగా వెనక్కి తీసుకున్నారు. అంతేకాకుండా 2011లో చెప్పినటువంటి లెక్కలు రా మెటీరియల్ అన్యూజబుల్ అని చెప్పేసి మీరు సుప్రీంకోర్టులో చెప్పారు. అదే మెటీరియల్ ను సుమిత్ పోస్ట్ చేసినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, చాలా బాగున్నాయి అవన్నీ, ఆ లెక్కలన్నీ బాగా ఉన్నాయి, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ మెజర్స్ కి, అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కి ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఇది నిజమేనా అని చెప్పేసి లోక్సభలో దాన్ని కొంతమంది పార్లమెంట్ సభ్యులు అడిగితే, ఎస్, ఆ యొక్క 2011 కులగణన లెక్కలు చాలా సర్వసమర్థంగా ఉన్నాయి, అన్ని పథకాలకు ఉపయోగించుకుంటున్నామని చెప్తారు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన దాంట్లో పనికిరావు అంటారు, అన్ని స్కీమ్లకు ఉపయోగించుకుంటా అంటారు. మరి బయట పెట్టండి అయ్యా అంటే బయట పెట్టరు. బయట పెట్టకుండా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కులగణన చేయండి అయ్యా అంటే మేము కులగణన చేయము. నువ్వు కులగణన చేయకపోతామే యూనియన్ లిస్ట్ లో ఉన్నటువంటిది ఉమ్మడి జాబితాలకు మారిస్తే రాష్ట్రాలు కూడా మేము చేసుకుంటామంటే రాష్ట్రాలకు మేము ఆ పవర్ ఇవ్వమంటారు. కాబట్టి ద్వంద్వ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి వైఖరి అవలంబించడం వల్ల, ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం వల్లే అన్ని రాష్ట్రాలలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు గల్లంతే ప్రమాదం ఏర్పడ్డది. ఇది గమనించాలి. ఓకే కృష్ణమోహన్ గారు. పటేల్ గారు, ఈరోజు ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్పిన ఆవేదన, అదేవిధంగా మా చైర్మన్ గారు గతంలో బీసీ కమిషన్ చైర్మన్ చేసిన వక్లవర్ణ కృష్ణమోహన్ గారు చెప్పినా గానీ, ఇది బీసీల పక్షాన ఆవేదన, బీసీలు ఎస్సీలు ఎస్టీల పక్షాన ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశన వాళ్ళు చెప్తున్నటువంటిది. ఎందుకంటే నేను కూడా బీసీ కమిషన్ గా చేసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా కులగణన చేస్తామన్నప్పుడు స్పష్టంగా మేము అంతా కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇచ్చినప్పుడు దాన్ని మొత్తం కూడా పక్కన పెట్టింది. వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మేము చేద్దాం అనుకున్నాం, న్యాయపరమైన చిక్కులు. వాస్తవానికి వాళ్ళు చేద్దాం అనుకోలేరు. కేవలం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక ఎజెండా పట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీకి వ్యతిరేకంగా. అంటే బీజేపీ చేస్తలేదు కాబట్టి మేము చేస్తామని ఒక ఎజెండా పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. ఆ ఎజెండాని అమలు చేసినట్టు ఈ రాష్ట్రంలో చూపియాలి కాబట్టి తూతు మంత్రంగా కులగణన అనేది తెలంగాణలో స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ కూడా బీసీ కమిషన్ కు గతంలో 47 జీవో ఏదైతే నిరంజన్ గారు ఉన్నారో, నిరంజన్ గారికి ఇచ్చినటువంటి రెఫరెన్స్ లో కూడా ఎక్కడ కూడా 42% మీరు బీసీ లెక్కలు తీయండి, 42% ఇవ్వండి అని ఎక్కడ లేదు. వాళ్ళకి ఇచ్చిన రెఫరెన్స్ ఏంది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించిన జడ్జిమెంట్లను కోట్ చేస్తూ, ఆ జడ్జిమెంట్లు ఏముంది, 50% దాటొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అనే సీలింగ్ ఉంది. అదే జడ్జిమెంట్ ని మళ్ళా కోట్ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి భూసాని వెంకటేశ్వర్లు గారికి జీవో నంబర్ 49 ద్వారా కూడా అదే సేమ్ రిపీట్ చేసారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో ఆ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వమంటారు, 50% దాటొద్దు అంటున్నారు ప్రభుత్వం. కానీ ఈ రోజు బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, మేము కులగణన చేసేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం అనేసి ప్రజల్లో చెప్పి వీళ్ళని అపోహల్లో నెట్టివేసింది. కానీ ఇక్కడ వాస్తవానికి వస్తే నిన్న అసెంబ్లీలో అందరూ కూడా మేమేం భావించినామంటే, ఒక బిల్ రూపంలో తీసుకొని వస్తారు వీళ్ళు, చేసినటువంటి దాన్ని చట్టబద్ధం చేసే దాంట్లో భాగంగా ఒక బిల్ రూపంలో తీసుకొని వస్తాం అన్నాడు. కానీ ఆయన చేసింది ఏంది, ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ లో క్లియర్ గా డేటా కూడా లేదు, మొత్తం డేటాను కూడా ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి. ఓకే పటేల్ గారు, ఆ డేటాకు సంబంధించి మనం రమేష్ గారి దగ్గర ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, ఏంటి 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఊరించి చివరికి పార్టీ పరంగా మేము అమలు చేస్తామని చెప్పడం మోసం చేయడం కదా పబ్లిక్ ని. ఒక విషయం గ్రహించండి, ప్రతి ఒక్కరు కూడా, ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కులాలకు అతీతంగా ఈ దేశ భవిష్యత్తు, దేశాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క
వ్యక్తి ఆర్థికంగా మానసికంగా అన్ని రకాల ఎదిగి ఉండాలి. దాని పగటే ప్రగతి కనబడుతుంది. దాన్ని సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులేదు. దాని కాకుండా స్వార్థ ఉపయోగాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రతి ఒక్కరిని కూడా రాబో కాలంలో తగిన శాస్తి జరుగుతా ఉంది. కానీ నేను కూడా సమగ్రంగా ఈ రోజు అందరు విద్యావంతులు అవుతున్నారు, చదువుతా ఉన్నారు. సమాజంలో సమానత్వం రావాలనే సదుద్దేశం పెట్టుకుని రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఈ రోజు ఆయన చూశారు ఆర్థికంగా ఇబ్బందులు ఎలా వస్తాయి, రాజకీయ కోణంగా ఉన్నవారు ఆర్థికంగా ఎలా ఎదుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. కానీ ఎవరో ఆయన వ్యక్తిగతంగా లాభం కోసం ఎప్పుడు మాట్లాడు, రాజకీయ లబ్ధి కోసం కావాలని ముఖ్య ప్రధానమంత్రి ఎప్పుడు అయ్యేవాడు. ఈ రోజు దానిలో జరుగుతున్న అవకతవకల మీద మనం సంభాషిస్తే బాగుంటది. ఈ రోజు సమాజం సమానత్వం రావాలి. ఇప్పటికైనా కులాల పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. బీసీలు 100% రాజకీయంగా వెనుకబడతనం వచ్చింది, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా వెనుకబడతారు. పూర్తి స్థాయిలో ఈ రోజు ఆ గ్రామాలలో కూడా వ్యవసాయదారులకు ఆరోగ్య పరిస్థితుల మీద దృష్టి. ఎందుకంటే రాజకీయం ఎప్పుడు ఒకటే కోణంలో ఉండవు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. వాళ్ళ సామూహిక ఏదైనా కొత్త ప్రభుత్వాల పథకాలు పెట్టారు. కానీ జరుగుతున్న గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది? మధ్యతరగతి కుటుంబం చాలా క్షీణించిపోతుంది. రమేష్ గారు, మీరు అడిగిన దానికి చెప్పండి. మీరు ఎందుకంటే ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి మీరు ఉన్నారు సార్. మీరు కులగణనకు సంబంధించి మీరు చట్టబద్ధత ఇస్తామన్నారు, 42% ఇస్తామన్నారు. మీరు చట్టం ప్రకారం ఇవ్వాలి తప్ప మీరు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మళ్ళా ప్రజల్ని మోసం చేసిరు, బీసీలను మోసం చేసిరు అని అడుగుతుండు. దానికి రాజకీయంగా ఎందుకు ఇస్తామంటున్నారంటే దానికి సెంట్రల్ కోర్టు వ్యవహారం కాబట్టి దానిలో ముందు తెలీదా రమేష్ గారు? ఇవన్నీ కోర్టు వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వం చేతిలో పని, ఇవన్నీ ముందు తెలీదా? హామీ ఇచ్చినప్పుడు తెలీదా? అంటే ఏదో రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఇరుకున పెట్టాలని చెప్పి రాజకీయంగా ఉపయోగపడుతుందని ఉపయోగించుకోవడం తప్పితే ఇందులో చిత్తశుద్ధి ఎక్కడుంది? శుభప్రసాద్ గారు, నేను పటేల్ గారు ఈరోజు ఒకటి అడుగుతాను. అసలు ఈ 50% సీలింగ్ అని ఎందుకు పెట్టింది? ఎవరు పెట్టించారు ప్రభుత్వ పరంగా? ఈ రోజు మైనార్టీలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ పెట్టాలి, కానీ మెజార్టీ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఏంటండి? మైనార్టీ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. 1% 2%. ఇది ఈ రకంగా ఒక పట్టాయించి ఒక రకంగా ఎన్నుకుంటే ముందుకు పెట్టేసిన పరిస్థితిలో ఉన్నాయి. ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న బలైన వర్గాలకి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం కాదు, తక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం. ఈ రకంగా ఎందుకు పెట్టారు అనేది ఒక ప్రశ్నార్థకం. మేము కూడా చాలా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ ఎందుకు తీసుకొని వచ్చారు దేశంలో? పటేల్ గారు, ఓకే రమేష్ గారు, ప్రొఫెసర్ గారు అంతిమంగా కులగణన కావచ్చు, ఈ అంశాలన్నీ కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక పొలిటికల్ వార్ లాగా కనిపిస్తుంది, కానీ నిజంగా న్యాయం చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి నేను ఒక 2 నిమిషాలు సమాధానం చెప్పి నేను మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఈ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షెడ్యూల్ కులాల మీద వచ్చింది, వర్గీకరణ మీద వచ్చింది. దీంట్లో 566 పేజీల జడ్జిమెంట్ లో ఇక్కడ స్టేట్ అనే పదం ఇచ్చాడు. ఇక్కడ కూడా స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలి. వాట్ యూ మీన్ బై ద స్టేట్? స్టేట్ అంటే ఏంది? ఒక స్టేట్ గవర్నమెంటా? ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఉంది వాట్ యూ మీన్ బై ద స్టేట్ అనేది. ఒకసారి వెంకటరెడ్డి గారు చదువుకోమని చెప్పండి. దాంట్లో స్టేట్ అనేది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అథారిటీస్, లోకల్ బాడీస్ కలిపితే ఒక స్టేట్ అవుతుంది. ఆ స్టేట్ లో ఇవాళ ఇంప్లిమెంట్ చేయాల్సింది జడ్జిమెంట్. ఫస్ట్ స్టేట్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఒకవేళ పార్లమెంట్ లో బీజేపీ కనుక బిల్లు పెడితే ఇతర రాష్ట్రాలలో అడగాల్సిన అవసరం ఏంటంటే వర్గీకరణ మీద? ఇతర రాష్ట్రాలు చేయాల్సిన అవసరం ఏంటంటే నీకు చిత్తశుద్ధి లేక నువ్వు బిల్లు పెట్టే చేతగాక నువ్వు అయోధ్య సమస్యను పరిష్కరిస్తావు, నువ్వు 370 రద్దు చేస్తావు, మా దళితుల సమస్య పరిష్కరించావా? నీకు దమ్ము లేదా? మా ఓట్లు ఎత్తలేమా మేము 50 కోట్ల మందిని? అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ మా సమస్యను పరిష్కరించండి. ఈడబ్ల్యూఎస్ ఎవరు అడిగారు? ఏ ఉద్యమం చేశారని ఎన్ని సంవత్సరాలు చేశారు? నువ్వు ఏ కమిషన్ వేసినావు? ఈడబ్ల్యూఎస్ కు ఏ కమిషన్ వేసినావు? ఈ తెలంగాణలో ఎంతమంది పేదలు, అగ్రకుల పేదలు ఉన్నారండి? 2-3% ఉన్నారు. నువ్వు ఇచ్చింది ఎంత? 10% ఇచ్చినావు. అసలు నీ జనాభా, టోటల్ జనాభానే 7%, నీ అగ్రకులాల జనాభానే 7%. ఇవాళ దాన్ని 15% తీసుకొచ్చుకున్నావు. ఓసీ జనాభా, ఓసీ ముస్లిం జనాభా కలిపి అదొక తప్పుడు లెక్కనే. గతంలో
ఇప్పుడు 7% జనాభా ఇచ్చినప్పుడు 8% పెరుగుతుంది, లేదంటే 10% పెరుగుతుంది. ఒకటేసారి 15-16% మీది పెరుగుతుంది ఓసీలది, బీసీలది తగ్గిపోతుంది, ఎస్సీలది తగ్గిపోతుందా? అంటే ఓసీలు అంతమంది పిల్లలు కట్టాలా? మాకంటే ఎక్కువ జనాభా ఉందా వాళ్ళకు? 52% పైగా ఉన్న బీసీలు గతంలోనే 10 ఏళ్ల క్రితమే 52% ఉన్న వాళ్ళు పెరుగుతారా తగ్గుతారా? అట్లాగే గతంలోనే 18% ఉందని చెప్పి 2014లో మేము ఉంటే ఎస్సీలం ఉంటే మా జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? సో కాబట్టి ఈ లెక్కల విషయాలలో తప్పుడు లెక్కల విషయాలలో తప్పులు జరిగినాయి. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. దాని మీద కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలలో నేను ఖచ్చితంగా లెక్కల విషయంలో స్పష్టత ఉందని అయితే నేను అనుకోను. దాంట్లో కూడా ఇంకా కొంతమంది 16 లక్షల మంది దాకా నమోదు కాలేదని. ఆ 16 లక్షల మంది ఎవరు, ఏ వర్గాలు, అది లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయానికి వస్తే ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది అని అయితే నేను అనుకోను పూర్తి స్థాయిలో. ఎందుకంటే చట్టం చేయకుండా, చట్టంలో మనం అసెంబ్లీలో చట్టం చేయకుండా, దాన్ని కేంద్రానికి పంపకుండా మేము పార్టీ పరంగా ఇస్తా అంటే పార్టీ పరంగా ఇచ్చేయడానికి ఇంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు, కులగణన చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు చట్టం చేస్తా అంటే కదా ఇవాళ కులగణన ఒప్పుకున్నది. సో చట్టం వస్తే చట్టబద్ధత కల్పిస్తారనే కదా ఒప్పుకున్నది. సో దాన్ని ఇవాళ మీరు కల్పించాల్సిన అవసరం ఉంది, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం. మీకు చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధత కల్పించండి. ఇవాళ ఏవైతే మీరు ఇంతకుముందు వక్లాభరణం గారు చెప్పారు, నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఇంద్రశాని కేసు కంటే పెద్ద జడ్జిమెంట్ కాదు రిజర్వేషన్ విషయంలో. ఇంద్రశాని జడ్జిమెంట్ 9 మంది అబ్సల్యూట్ గా అందరు ఇచ్చిన జడ్జిమెంట్ లోనే 50% సీలింగ్ గురించి ప్రస్తావన లేదు. 50% సీలింగ్ పెట్టాల్సిన బాధ్యత అసలు లేనే లేదు. రెండవది ఇంద్రశాని కేసులోనే చాలా స్పష్టంగా చెప్పింది, ఎస్సీలకు ఏబిసిడి చేసే అధికారం కేంద్రందే ఉంది, బీసీలకు మాత్రమే రాష్ట్రంకు ఉంది. కాబట్టి బీసీలు ఏబిసిడి చేసుకోవచ్చు అని చెప్పి 92లో ఇచ్చింది జడ్జిమెంట్. మరి అటువంటిప్పుడు ఎస్సీ ఎస్టీల విషయంలో పార్లమెంట్ లో చేయాలన్న సోయి వీళ్ళకి బీజేపీలో లేదా? బీజేపీలకు పార్లమెంట్ లో చేయాలి సోయి లేకున్నప్పుడు 100 రోజుల్లో వర్గీకరణ చట్టం తెస్తారని ఎట్లా మేనిఫెస్టోలో పెట్టారండి? మీరు మేనిఫెస్టోలో ఎట్లా పెట్టారు? ఎందుకు తెలియదు మీరు చట్టం? మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చట్టం తెస్తా అన్న వాళ్ళు మీకు 11 సంవత్సరాలు అయితే కూడా సోయి రాలేదా? దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని సోయి రాలేదా మీకు? సో ఇవాళ ఏ పార్టీ అయినా ఇప్పుడు ఇంకా న్యాయము, వీళ్ళు మోసం చేస్తే బీజేపీ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయం చేసింది. కాంగ్రెస్ కొంత చట్టబద్ధత కల్పించింది, ఇప్పుడు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నది. అంతే. ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు వర్గీకరణ, వీళ్ళు చేయలేదు. ఇప్పుడు అంటే ఇద్దరు మోసం చేసినట్టే కదా వర్గీకరణ విషయంలో. బీసీల విషయంలో కూడా ఇద్దరు మోసం చేశారు. ఇంకా తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ అయితే ఈడబ్ల్యూఎస్ తెచ్చి. ఈడబ్ల్యూఎస్ లో బాగా నష్టం జరిగింది ఎవరికండి? బాగా నష్టం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకి. కాబట్టి ఇవాళ ఏ కమిషన్ లేకుండా నీకు ఇష్టారాజ్యంగా పెంచుతావు. అగ్రకుల పేదలు 3% ఉంటుంది దేశంలో. కానీ ఇంత ఉద్యమాలు చేస్తున్న బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ సమస్యను పరిష్కరించావు, ఎస్సీల సమస్యలు పరిష్కరించావు, ఇష్టం ఓకే ప్రొఫెసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బప్రత పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ సర్కార్ ప్రభుత్వం మీద అయితే బీసీ సంఘాలు విపక్షాలు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న దాని విషయంలో కావచ్చు, కులగణన విషయంలో కావచ్చు చిత్తశుద్ధి లేదు. కేవలం రాజకీయంగా ఉపయోగించుకొని బీసీలను మోసగిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. పనిలో పనిగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద కూడా బీసీ సంఘాల